అమ్మాయి ఏం చేస్తున్నారు? దేనికి? ఉప్పు పోసినావుగా మన కారం ముక్కలు పట్టి అసలు ముక్కలు పట్టి బాబా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్లో అయితే నేను మీకు మా ఇంటి పద్ధతిలో మేము ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ఇలానే పెడతారా మామిడికాయ పచ్చడి, లేకపోతే మీరు ఇంకేదన్నా ప్రాసెస్ లో పెడతారో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మామిడికాయల్ని ఇంకా వాటర్ లో ఉంచాము కాసేపు. తర్వాత నేను, మా అమ్మ, మా అక్క కలిసి ఎల్లిపాయలు అయితే పొట్టు తీసాము. మా అత్తయ్య చేనికి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి మేమైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఇంకా మా అత్తయ్య రాగానే పచ్చడి కలపడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా నేను, మా అక్కేమో ఈ వాటర్లో మామిడికాయలు వేసాం కదా, ఇంకా అవి మొత్తం మామిడికాయకి తొడెం కట్ చేసి ఇంకా మామిడికాయకి తడేమీ లేకుండా నీట్గా తూడ్చేసి అయితే పెట్టాము. కొంచెం ఏమన్నా తడున్నా కూడా పోతుందని ఫ్యాన్ గాలి కింద అయితే ఉంచాము మామిడికాయలని. ఇంకా మా మామయ్య అయితే ఇక్కడ కత్తిపీటని షార్ప్ చేస్తున్నారు. మా మామిడికాయల టెంక్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా అదైతే తెగాలంటే కత్తిపీట చాలా షార్ప్ గా ఉండాలి. అందుకే ఇంకా మా మామయ్య అయితే కత్తిపీటని షార్ప్ చేశారు. మేమందరమేమో మామిడికాయ పచ్చడి పెట్టే పనిలో బిజీగా ఉన్నాము. మా పిల్లలేమో ఇంకా ఐస్ క్రీమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి అది రాగానే మమ్మల్ని అయితే పిలిచారు. అక్కడేమో కుల్ఫీ ఐస్ కావాలని తీసుకున్నాడు. ఇంకా ఐస్ అతను పోగానే నాకు ఇది వద్దు, నాకు ఇంకా వేరే ఐస్ కావాలని గోల చేస్తున్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ వేరేది కొనడానికి ఐస్ అతను వెళ్ళిపోయాడు కదా, ఇంకా మామిడికాయలతో ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాటితో ఆడొద్దని మళ్ళీ ఏదన్నా అంటే ఏడుస్తాడేమో అని ఇంకా వాడిని అయితే అలా వదిలేసాము. ఇంకా మేము ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మా అత్తయ్య అయితే చేను దగ్గర నుంచి వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అయితే మామిడికాయలు కట్ చేసుకుంటూ వాటిలో ఉన్న జీడిని తీస్తూ ఇంకా క్లీన్ చేస్తున్నాము ముక్కలన్నింటినీ. ఈసారి అయితే మామిడికాయ పచ్చడి పెట్టడానికి చేసే ప్రతి పనిలో మా పెద్ద బాబు ఇన్వాల్వ్మెంట్ ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాడికి చేతనైన పని అయితే చేస్తున్నాడు. ఇంకా చిన్న బాబు అయితే మంచిగా ఆడుకొని కరెక్ట్ టైంకి నిద్రపోయాడు. ఈ టైంలో మా చిన్నోడు నిద్రపోలేదనుకోండి, ఇంకా కంప్లీట్ గా ఒక మనిషి మాత్రం వీడిని పట్టుకోవడానికే సరిపోతారు. ఇంకా మామిడికాయలు మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయ్యి ముక్కలన్నీ నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడైతే మా అమ్మ ముక్కలకి సరిపోను ఉప్పు కారాన్ని అయితే కొలుస్తున్నారనమాట. మొత్తం 130 కాయలను ఏమో అయితే కట్ చేసాము. ముక్కలైతే 8 మానికల ముక్కలయ్యాయి. 8 మానికల ముక్కలు అంటే మనకి 16 కేజీల ముక్కలు అన్నట్టు. కేజీ మామిడికాయ ముక్కలకి 1/4 కిలో ఉప్పు, 1/4 కిలో కారం లెక్క చొప్పున తీసుకుంటున్నాము. ఉప్పు కారం మంచిగా కలిసేటట్టయితే ఇలా కలుపుతున్నారు మా అమ్మ. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాం కదా ఉప్పుని కారాన్ని, ఈ రెండింటిని మళ్ళీ ఇంకా ఎల్లిపాయల్ని కలిపి ఇలా అయితే మా అత్తయ్య దంచుతున్నారు. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పుని కారాన్ని, మొత్తంలో సగం ఇలా ఎల్లిపాయలతో కలిపి దంచుతారు. ఇంకా మిగతా సగాన్ని అయితే ముక్కలకి పట్టిస్తారనమాట పచ్చడి కలిపేటప్పుడు. ఇంకా మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాము. నేను, మా అక్కేమో ఇంకా పచ్చడికి ఏమేమి కావాలి అనేవి మొత్తం ఏమో రెడీగా పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా అమ్మ, మా అత్తయ్య ఏమో ఎల్లిపాయలు, ఉప్పు, కారం కలిపి దంచుతున్నారు. మామిడికాయ పచ్చడి పెడుతున్నామంటే ఇంకా ఆ రోజు మా ఇంట్లో అయితే కొంచెం కొద్దిపాటి పండగ అన్నట్టే. చాలా సందడిగా ఉంటుంది ఇల్లు. ఇంకా ఈ రోజైతే మా వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఎవరు రాలేదు మా ఇంటి సైడు, మేమే ఉన్నాము. మా చిన్నత్తయ్య, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ వస్తారు ఇంటికి. ఇంకా ఈ రోజేమో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మా ఇంటోళ్ళ వరకే ఉన్నాము పచ్చడి పెట్టేటప్పుడు. ఇంకా ఇక్కడ మా అమ్మ, మా అత్తయ్య ఏమో ఉప్పు, కారం, ఎల్లిపాయలు అన్ని కొలతలు మంచిగా కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని లెక్కలేసుకుంటున్నారు. మా పెద్దోడేమో ఈరోజు ప్రతి పనిలో తన హ్యాండ్ ఉండాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీతో కలిసి వెళ్తున్నాడు మళ్ళీ ఇంకేం పని చేయడానికో. ఇంకా పచ్చడి కలపడానికి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా ఇప్పుడైతే పచ్చడి కలపడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే బేషన్లోకి 3 మానికల ముక్కల్ని తీసుకున్నాము. మొత్తం 3 వాయిల్గా కలుపుతామన్నమాట పచ్చడి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి, మాకు, మా అక్క వాళ్ళకి ముగ్గురికి కావాలి కాబట్టి పచ్చడి మొత్తం కలిపినాక సపరేట్ చేయడం కంటే ఇంకా ఎవరిది వాళ్ళకి ఎవరి డబ్బా
డబ్బాలో వాళ్ళకి సపరేట్గా పెడుతున్నారనమాట మా అత్తయ్య. ఫస్ట్ అయితే బేషన్లోకి ముక్కలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం, ఇంకా మెంతులు, జీలకర్ర పొడి, ఇంకా ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కలిపి ముక్కల్లో వేసైతే బాగా ముక్కలకి పట్టేటట్టు మా అమ్మ కలుపుతున్నారు. మనకి జస్ట్ కొంచెం కారం అంటితేనే అది కాసేపటి తర్వాత ఫుల్ మంట వస్తుంది. కానీ మా అమ్మ అయితే పాపం ఇందాక నుంచి ఆ చెయ్యి మొత్తం కారంలోనే ఉంటుంది. ఇంకా మా అమ్మకి ఎంత మంట వస్తుందో ఈరోజు. మేము పచ్చడి పెడుతుంటే మా వాళ్ళంతా పండిన మామిడికాయలని తింటున్నారు. మా చెట్టు మామిడికాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. పండక ముందేమో చాలా పుల్లగా ఉంటాయి, పండిన తర్వాత మంచిగా జ్యూసీగా ఎంత స్వీట్ ఉంటాయో. ప్రతి సంవత్సరం మేము మా చెట్టు మామిడికాయలనే పచ్చడిగా పెట్టుకుంటాము. ఇంకా మా పచ్చడి పెట్టడం కూడా కంప్లీట్ అయిపోతుంది. 2 వాయిలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఇది లాస్ట్ వాయి అన్నమాట. ఇది మా అత్తయ్య వాళ్ళకి పచ్చడి, మా అక్క వాళ్ళది మాది కలపడం కంప్లీట్ అయిపోయి ఎవరి డబ్బాలో వాళ్ళకైతే పెట్టేశారు పచ్చడిని. ఇంకా ఇప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళది. మా అత్తయ్యకేమో జాడి ఉంది, ఎప్పటిదో ఆ జాడి. అప్పట్లో జాడీలు వాడేవాళ్ళు కదా పచ్చడికి, అదైతే ఇంకా ఎన్నాళ్ళున్నా ఖరాబ్ అయ్యేది కాదు పచ్చడి. కానీ ఇప్పుడు ఇంకా జాడీలు ఎవరు వాడుతున్నారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, అన్ని పలగొడతారని చెప్పేసి ఇంకా మేమైతే నేను మా అక్క ప్లాస్టిక్ డబ్బాలో పెట్టించుకున్నాము. ఇంకా ముగ్గురికి ఎవరి డబ్బాలో వాళ్ళకి పచ్చడి పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య ఏమో ఇంకా ఇప్పుడు ఆయిల్ పోస్తున్నారు. శనగల నూనె, ఎప్పుడు మేము పచ్చడి పెట్టినా కూడా శనగల నూనె వాడతాము. ఆ శనగల నూనె టేస్టే వేరు కదా. పచ్చడి అంటే మనకి పచ్చడి ఫ్లేవర్ తెలవాలంటే ఇంకా శనగల నూనె వాడితేనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా పచ్చడి మొత్తం పెట్టడం కంప్లీట్ అయ్యాక ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. నాకు బాగా నచ్చిన స్టెప్. పచ్చడి మొత్తం కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా అందరమైతే ఇలా తింటున్నాము అన్నాన్ని. ఇంకా మా మామయ్య మా వారేమో మేము పచ్చడి పెడుతుంటే చెట్టుకి మిగిలిన మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళి మామిడికాయలు కోసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరు పడుకున్నారు. ఇంకా మా మామయ్యకి మా వారికి కూడా ఉంచాము పచ్చడితో కలిపిన రైస్ని. ఇంకా వాళ్ళిద్దరు నిద్రలేవగానే వాళ్ళిద్దరు కూడా పెడతాము. మా బాబులు ఇద్దరు కూడా తింటున్నారు. ఫస్ట్ అయితే ఆ కలర్ చూసి ఎంత కారం ఉంటుందో అని భయపడ్డాడు మా పెద్దోడు. కాకపోతే ఇంకా స్మెల్ అది చూసి టేస్ట్ బాగుంటుందని అర్థమైపోయి తింటున్నాడు. సూపర్ ఉందంట, తిన్న తర్వాత చెప్తున్నాడు. మా చిన్నోడికి కూడా బాగా నచ్చిందంట. ఇంకా ఇదండి మేము ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టుకునే పద్ధతి. మీరు ఇలానే పెడతారా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ప్రాసెస్లో పెడతారో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.